మాజీ మంత్రి జస్ట్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ కారుకూతలు కూస్తుండటంతో అతని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. జగన్ అనేటువంటి డెకాయిట్తో కలిస్తే ఎవడ బతుకైనా జైలు పాలే బుక్కిపోలే అనేదానికి మరొక ఉదాహరణగా కేటీఆర్ నిలవనున్నాడా? అసలు కేటీఆర్ ఏం కూశాడు, కేటీఆర్ ఎందుకు అరెస్ట్ అయ్యి జైలుకు పోబోతా ఉన్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి నోటి దూల వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే నాకు చాలా నవ్వు వస్తుంది. అసలు ఆంధ్ర వాళ్ళు ఎక్కడెందుకు మీరు ఉద్యమాలు చేస్తారు, ఎక్కడెందుకు ర్యాలీలు తీస్తారు అని కారు కూతలు కూసినటువంటి వ్యక్తి. ఆ నాయకుడు చేసినటువంటి అభివృద్ధితో విశ్వ నగరంగా మారినటువంటి హైదరాబాద్లో ఆయన్ని అభిమానించే వాళ్ళు శాంతియుతంగా బయటకు వస్తే కూడా అడ్డుకట్టలు వేసి పోలీసులు కేసులు పెట్టించినటువంటి నికృష్టపు కేటీఆర్కి చెప్పుతో కొట్టినట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేటీఆర్ తొత్తరేందంటే కోరిక ఏంటంటే ఆంధ్రాలో బలహీనుడు బానిస లాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో రేట్లు పెరుగుతాయి, తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణకు పరిశ్రమలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో ఆంధ్రని తొక్కి పెట్టాలనుకున్నటువంటి నికృష్టపు ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క కేటీఆర్, అతని తండ్రి కేసీఆర్. వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి తన చెల్లి జైలు పాలైతే సిగ్గు ఎగ్గు వదిలేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇతను అంటాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిదే, కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలు వేరు ఉన్నట్టుగా ఈడు కారు కొత్తలకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు, జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల పనిచేసింది, అందుకే జగన్ ఓడిపోయాడు అంటాడు. ఎరా పనికిమాలనోడా, నీకు ఆల్రెడీ ఘోర ఓటమి ఎదురైంది, దీనికి తోటి నిన్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచారంటారు. పనికిమాలనోడా, మీకు కనీసం 20% ఓట్లు ఉన్నాయంటారు. దౌర్భాగ్యుడా. ఎప్పుడో మా రాష్ట్రంలో వేలు పెట్టినంత వరకు, మా నాయకుడిని మాట్లాడినంత వరకు మేము ఖచ్చితంగా మాట్లాడడం. జగన్ అనేటువంటి ఒక డెకాయిట్, జగన్ అనేటువంటి వాడు ఒక విధ్వంసకారుడు, ఒక అరాచకవాది, ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యుడు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి శూన్యం చేసినటువంటి నికృష్టుడు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసినటువంటి పెనుభూతం లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని వీడు పొగుడుతాడు. వాడి చాలా గొప్ప వ్యక్తి అంట. ఆ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు ఉన్నాయంటే చాలా గొప్ప విషయం అంట. ఎరా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లేవో 40%, చంద్రబాబు పని అయిపోయిందని అనుకున్నారు, కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, అలాగే మేము వస్తామంట. ఎరా దౌర్భాగ్యుడా, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందని ఎవడు అనుకున్నారా? 40 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీ, 45 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఎవడు అనుకోలేదురా? నువ్వు నీ డెకాయిట్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరే అనుకున్నారు తెలుగుదేశం పని అయిపోయింది, మన ఇద్దరు అధికారాలు శాశ్వతం, మనం 30 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటాం, ఈ 2 రాష్ట్రాలని సర్వనాశనం చేద్దాం, దోచుకుందాం, వేలాది కోట్లు లక్షలాది కోట్లు సంపాదించుకుందాం, మనల్ని ప్రశ్నించిన గొంతుకులు నులిమి వేద్దామని చెప్పి నికృష్టపు ఆలోచన నువ్వు నీ క్రైమ్ పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేస్తే ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టిన తర్వాత ఇతన్ని అదే చెప్పుకి పెంటెత్తి మరి కొట్టి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి 11 సీట్లకు పరిమితం చేస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండో అని అడుక్కుంటున్నాడు ఈ దౌర్భాగ్యుడు. ఇతనే జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు, నీ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 మంది ఎమ్మెల్యేలు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని. మరి ఇవాళ వాడికి ఎలిజిబిలిటీ లేదు, కానీ అడుక్కు తింటున్నాడు. మీ బతుకులు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి నికృష్టపు మీ యొక్క ప్రవర్తన 2 రాష్ట్రాల ప్రజలు చూశారు. చెప్పుతో కొట్టిన తర్వాత అయినా సరే మీరు ఎప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేలడం మానండి. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోతే మేము ఖచ్చితంగా మీ పేరు కూడా ఎత్తేటువంటి అవకాశం మాకు లేదు. మాకు ఈ రాష్ట్రంలో చాలా పని ఉంది, అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మా నాయకుడు నిద్రాహారాల పని పనిచేస్తూ ఉంటే ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ తన శాఖల పరిధిలో ఇవాళ అతను ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూ ఉన్నాం. అతనికి వాట్సాప్కి ఒక మెసేజ్ చూస్తే దాన్ని 24 గంటల్లో పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే స్కూల్లో తాత్కాలికంగా కట్టుకున్నారని దానికి శాశ్వత భవనాలు కడతా అంటున్నాడు. ఈ రకంగా మా నాయకులు ఇద్దరు పని రాక్షసుల్లో పనిచేస్తూ ఉంటే పనికి మాలిన వాళ్ళగా మీకు పని లేక, మీకు అధికారం లేక మా నాయకుల గురించి కారు కూతలు కూసేటువంటి ప్రయత్నం చేయటం. అరే తెలుగుదేశం పార్టీకి మీకు దయచేసి పోలిక పెట్టుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ, అన్ని వర్గాల్ని సమంగా చూసినటువంటి పార్టీ, కుల మత ప్రాంతీయ ద్వేషాలు రేపకుండా ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళ కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి ఈ కేటీఆర్కి అధికారం పోయింది కేవలం ఇతని తుత్తర మాటల వల్ల, ఇతని వ్యవహారాల వల్ల. అది ఇంకా తెలుసుకోకుండా ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారిని కారు కూతలకు వస్తాం, ఇంకా ఆంధ్ర అనేటువంటి బూచిని చూపిస్తాం. ఎన్నాళ్ళు నాకు అర్థం కాల. ఎందుకు
ఎన్నాళ్ళు రెచ్చగొడతారు ప్రజల్ని? సిగ్గు ఎగ్గుండబల్లా ఇవ్వాలంటే వీళ్ళకి 7 మండలాలు వెనక్కి ఇవ్వాలంటే వీడన్నీ మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఏమైనా గడ్డి పీకారా? మీరేగా అధికారంలో ఉన్నారు. సిగ్గులేనటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పండి? కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బానిస చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకా తెలంగాణలో రాజకీయం చేస్తాడు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఉన్న ప్రతి ఒక్క చోట ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ అభిమానిస్తారు. అక్కడ ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గెలుస్తుంది, పోటీ చేస్తుంది, లేదా ఓడిపోతుంది. ఏది జరిగినా అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా లేదా, ఎక్కడ చేయాలి, లేదా మేము వచ్చి తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ ఉంటే అది ఆ ప్రాంతానికి దోపిడీ చేయటం అయితే, మరి మీరు ఒక పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాఖను పెట్టుకున్నప్పుడు ఆంధ్రాను దోపిడీ చేద్దాం అనుకున్నాం నా కొడకల్లారా. అంటే ఇంకా ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం, ఇంకా ప్రజల్ని ఎరిబాగులోళ్ళని చేయటం, కులం మతం ప్రాంతం అనేటువంటి మూడింటిని అడ్డం పెట్టుకునే ఏ ఒక్కడు ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి కోరుకునేటువంటి వాడు కాదు. కేవలం అధికారం కోసం చూసేటువంటి దౌర్భాగ్యులు వాళ్ళకి చివరి అస్త్రాలుగా వాడుకునేవే కులం మతం ప్రాంతం అనేది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అర్థం చేసుకున్నారు. కులం గోడల్ని మతం పిచ్చిని రెండింటినీ బద్దలు కొడుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డికి ఘోర ఓటమి ఇచ్చారు.